నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ మీద చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక్కొక్కటి కూడా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో పివి సునీల్ మీద అభియోగ పత్రాలు నమోదు చేసిన పరిస్థితి కనపడుతుంది. దాని మీద 15 రోజుల్లో కనుక రిప్లై ఇవ్వకపోతే కనుక చర్యలు తీసుకుంటానికి ఉపక్రమిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పివి సునీల్కి నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. అసలు దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు కనుక మనం గమనించినట్లయితే, గతంలో వైసీపీ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు అంశానికి సంబంధించి రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి కొన్ని అంశాలని ఆయన పూర్తి స్థాయిలో విభేదించడం కావచ్చు, ఆయన ఆ తర్వాత పార్టీ నుంచి పక్కకు వెళ్ళిపోవటం, అదేవిధంగా స్వతంత్రంగా ఆయన ఎంపీగా కొనసాగటం వంటి అంశాల నేపథ్యంలో ఆ రోజు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో రఘురామకృష్ణరాజు మీద ఆ రోజు కేసు నమోదైంది. ఆ కేసు నమోదులో భాగంగా ఆయన్ని మంగళగిరి తీసుకొచ్చి ఆయన మీద బలవంతంగా చర్యలు తీసుకున్నారు పోలీస్ అధికారులు. ఇంట్రాగేషన్ సందర్భంలో అక్కడ భౌతిక దాడులు చేశారు అనేది రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలో భాగంగానే ఆయన ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఆయన ఏదైతే ఉందో కస్టడీలో టార్చర్ చేసినటువంటి అంశాలకు సంబంధించి అనేక సందర్భాల్లో కూడా ఆయనకి జరిగినటువంటి అంశాలని, ఆయనకి జరిగినటువంటి ఇబ్బందులను కూడా ఆయన ఆ రోజు మీడియాకి కానీ అందరికి కూడా చూపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ నేపథ్యంలోనే పివి సునీల్ ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీగా ఉన్న సొంత పార్టీ ఎంపీగా ఉన్నటువంటి తన మీద తన రాష్ట్రంలో తన పోలీసులు తీసుకున్నటువంటి బాధ్యతారహితమైనటువంటి చర్యల మీద ఖండించాలంటూ కూడా దేశంలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, అదేవిధంగా లోక్సభ స్పీకర్ కావచ్చు, అందరికీ కూడా ప్రధానికి కావచ్చు, అందరికి కూడా ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే ఆ జరిగిన పరిణామ క్రమంలో ఆయన వైసీపీ నుంచి ఉన్నప్పటికీ కూడా ఆయన రెబల్ ఎంపీగా కూడా కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో ఆయన సొంత పార్టీ ఎంపీ అయినప్పటికీ కూడా ఆయన్ని బాధ్యతారహితంగా కొట్టడం కావచ్చు, చర్యలు తీసుకోవటం కావచ్చు, కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముసుగేసుకుని వచ్చి వాడిని కొట్టారు. కొట్టిన సందర్భాల్లో కొన్ని వీడియోలు తీశారు. ఆ వీడియోలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చూపించారు అంటూ కూడా ఆయన ఆరోపణలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పరిణామ క్రమంలో ఆయన ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా ఆయన ఎన్డీఏ అభ్యర్థిగా కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిస్థితి కనపడుతుంది. తాజాగా కనుక మనం గమనించినట్లయితే పివి సునీల్ ఎవరైతే ఉన్నారో ఈ పివి సునీల్ ప్రస్తుతానికి కనుక గవర్నమెంట్లో ఆయన పాత్ర ఏంటంటే, ప్రస్తుతానికి ఆయనకి ఎక్కడా కూడా బాధ్యతలు ఇవ్వలేదు. గతంలో వైసీపీ గవర్నమెంట్లో సిఐడి చీఫ్గా కూడా పనిచేశారు. ఆ సందర్భంలోనే చంద్రబాబు నాయుడుకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ అంశం ఏదైతుందో, స్కిల్ డెవలప్మెంట్లో భారీ కుంభకోణాలు జరిగినాయి అంటూ కూడా దాంట్లో కేసు నమోదులు చేసినటువంటి పరిణామాలు కావచ్చు, ఆయన్ని చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చడం వంటి అంశాలు కావచ్చు, ఆయన అరెస్ట్ అవ్వటం కావచ్చు, వీటన్నిటిలో కూడా సిఐడి సునీల్ పాత్ర ఉంది అనేది ప్రధానంగా చెప్తున్నటువంటి వర్షం. ఆ నేపథ్యంలోనే ఆ తర్వాత సిఐడి సునీల్ మీద చర్యలు తీసుకోండి, ఎటువంటి చర్యలు తీసుకున్నారంటూ కూడా కేంద్రం నుంచి ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో అప్పుడు మాత్రమే ఆయన్ని సిఐడి చీఫ్ నుంచి తప్పించి డిజాస్టర్ మేనేజ్మెంట్కు ఎండీగా వేయటం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సునీల్కి ఎక్కడ ఎటువంటి బాధ్యతలు ఇవ్వలేదు. ఆయన జిఐడిలో మాత్రమే ఉంచడం జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఆయన కస్టడీలో ఉన్న సందర్భంలో చేసినటువంటి టార్చర్కి సంబంధించి పివి సునీల్కు సంబంధం లేదు, ఒకవేళ సంబంధం ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు అంటూ కూడా ఆయన పివి సునీల్ సోషల్ మీడియా వేదికగా కొన్ని సందర్భాల్లో కొంతమందితో మాట్లాడినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో బహిరంగ సభలో ఆ వీడియోలని కోట్ చేస్తూ రఘురామకృష్ణరాజు మళ్ళీ దాని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. నగరం పోలీస్ స్టేషన్లో, గుంటూరు జిల్లాలో అక్కడ కేసు నమోదైంది. దానికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి దర్యాప్తులో భాగంగా నేడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద పివి సునీల్ మీద అభియోగ పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే
15 రోజుల్లో దానికి సంబంధించినటువంటి క్లారిటీ, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి తీరుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని ఆయనకి ఇచ్చినటువంటి నోటీసులో పేర్కొన్నారు. ఇవ్వకపోతే కనుక లేకపోతే ఇచ్చినటువంటి రిప్లై ఏదైతుందో ఆ రిప్లై కనుక వాళ్ళు సాటిస్ఫై కాకపోతే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది అనేది స్పష్టంగా కనపడుతుంది. అయితే గతంలో కనుక మనం గమనించినట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కొంతమంది ఐపీఎస్ అధికారులు కావచ్చు, కొంతమంది ఐఏఎస్ అధికారులు కావచ్చు విచ్చలవిడిగా పనిచేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగానే ఐఏఎస్ అధికారులు కొంతమందిని అయితే ఇప్పటికే జిఐడి అటాచ్ చేశారు. అదేవిధంగా ఐపీఎస్ అధికారులు కూడా చాలామందిని కూడా జిఐడికి అటాచ్ చేశారు. వాళ్ళకి ఎక్కడా కూడా పోస్టింగ్లు ఇవ్వని పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే సునీల్ ఈ విధంగా చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మళ్ళీ అభియోగ పత్రం ఇవ్వమని అడగటం, అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడగటం, దానికి కూడా ఆయన ఎటువంటి సందేశం ఇస్తారనేది వేచి చూడాలి. దాని తర్వాత కూడా ప్రభుత్వం ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది అనేది చూడాలి. అంటే ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎంక్వైరీ పేరుతో తీసుకొచ్చి ఆయన కస్టడీ సందర్భంలో ఆయన మీద దాడులకు పాల్పడ్డారు. అదేవిధంగా కస్టోడియల్ టార్చర్ చేశారు అంటూ కూడా ఆయన అభియోగాలు చేశారు. దాంట్లో భాగంగానే ఆయన అనేక రకాల ఫిర్యాదులు చేశారు. అనేక అంశాలు కూడా జరిగినాయి. దాంట్లో భాగంగానే ఆయన ఒక స్థానిక ఎంపీగా ఉన్నటువంటి నరసాపురానికి 4.5 సంవత్సరాలుగా ఆయన ఎంపీగా ఆ ప్రాంతంలోనూ కూడా అడుగు పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన మీద అనేక రకాలైన కేసులు అప్పటికే బుక్ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే రఘురామ కృష్ణరాజు ఢిల్లీలోనే ఉండటం, ఆ తర్వాత హైదరాబాద్లో ఉండటం, మళ్ళీ ఎమ్మెల్యేగా మాత్రం ఇప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉండటం వంటి పరిణామాలు జరుగుతున్నాయి గవర్నమెంట్ మారిన తర్వాత. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కూడా యువ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా రెడ్ బుక్ అనే దాన్ని కూడా ఒకటి అప్పుడే నమోదు చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నమోదు చేస్తామో ఆ రెడ్ బుక్లో వారి పూర్తి వివరాలు ఉన్నాయి అంటూ కూడా చేశారు. అదేవిధంగా మొన్న ఈ మధ్య మాట్లాడుతూ కూడా లోకేష్ ఏం చెప్పారంటే రెడ్ బుక్ పూర్తి స్థాయిలో పని ప్రారంభించింది అని అయితే క్లారిటీగా చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఈ ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, గతంలో ఆరోపణలు ఉన్నాయో వారందరినీ కూడా చర్యలు తీసుకునే ప్రక్రియకు నాంది పలికారు అనేది అయితే క్లియర్గా కనబడుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి పివి సునీల్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఆ తర్వాత ఆయన మీద ఎటువంటి యాక్షన్ ఉంటుంది అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఐపీఎస్ వ్యవహారాలను కనుక మనం గమనించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది అనేది అయితే క్లియర్గా కనపడుతుంది. మొన్న కన్నా మనం గమనించినట్లయితే నటి జత్వానీ కేసు అంశంలో కనుక 3 ఐపీఎస్ అధికారులు క్లియర్గా సస్పెండ్ చేసేసింది. అసలు ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఇదొక మైలురాయి అని చెప్పుకోవాలి. ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా దాదాపు చరిత్రలో ఎక్కడా కూడా ఐపీఎస్ అధికారుల మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు లేవు. కానీ మొన్న జరిగినటువంటి అంశంలో కనుక 3 ఐపీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకున్నట్టారు. అదేవిధంగా 2 సస్పెండ్ చేశారు. ఫర్దర్ యాక్షన్ కూడా దానికి జరుగుతున్నటువంటి పరిస్థితి కనుక అదే అంశంలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం పివి సునీల్ మీద కూడా అటువంటి అంశమే జరుగుతుందా అనేది అయితే ఆసక్తిగా అందరూ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది అనేది అయితే మనం చూడాలి. అదేవిధంగా ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి అతను ఒక ఆర్గనైజేషన్ని ఏఐఎం అనే ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆ రన్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మీద గతంలో కూడా ఫిర్యాదులు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఆయన ఎటువంటి స్పందన ఇస్తారు, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి కనుక గతంలో ఎంతో ఉత్సాహంగా విచ్చలవిడిగా పనిచేసినటువంటి పివి సునీల్ లాంటి అధికారి మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది అనేది అయితే క్లియర్గా కనబడుతుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన అయితే కొంత మేరకు పనిచేస్తుంది. రెడ్ బుక్లో ఎవరైతే గతంలో తప్పుదాలు చేశారో వారి పేర్లన్నింటిని కూడా ఇంక్లూడింగ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఆ రెడ్ బుక్ కూడా పనిచేస్తుందని గతంలో లోకేష్ చెప్పిన రీతిగా ప్రస్తుతం కూడా అదే వర్షన్ కనపడుతుంది అనేది అయితే క్లియర్గా కనపడుతుంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది రానున్న రోజుల్లో. నమస్తే.